ఈ స్కూబా డైవర్ వచ్చేసరికి స్కూబా సెట్ వేసుకున్నారు. స్కూబా సెట్ అంటే సెల్ఫ్ కంటైన్డ్ అండర్ వాటర్ బ్రీతింగ్ అప్రైటస్. ఇది బ్రీతింగ్ అప్రైటస్ అనమాట. ఇది అండర్ వాటర్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దీన్ని వెట్ సూట్ అంటాం. ఈ వెట్ సూట్ వల్ల యూజ్ ఏమిటంటే అండర్ వాటర్లో ఎక్కువసేపు ఉండగలం. ఏంటంటే హ్యూమన్ బాడీ వామ్త్ ఉంచుతుంది, ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఈ మాస్క్ ఏంటంటే కళ్ళని ముక్కుని ఐసోలేట్ ఒక కవర్ చేస్తుంది. చేసి అండర్ వాటర్లో నేకెడ్ ఐస్తో చూడగలరు అనమాట. అంటే దూరంగా చూడగలరు అండర్ వాటర్లో. ఇది మౌత్ పీస్ అంటాం. నోట్లో పెట్టి నోటితో పీల్చుకుంటాం. బ్రీత్ అవుట్ కూడా దీంట్లోనే చేస్తామన్నమాట. దీంట్లో ఎయిర్ వస్తుంది. దీన్ని ప్రైమరీ రెగ్యులేటర్ అంటాం. ఇది ఏంటంటే ఎల్లోది సెకండరీ రెగ్యులేటర్ అనమాట. ఆల్టర్నేట్ ఎయిర్ సోర్స్ కూడా అంటాం అనమాట. ఇది ఒకవేళ పాడైనా ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా బడ్డీకి ఏమైనా ఎయిర్ లేకపోయినా బడ్డీకి షేర్ చేయొచ్చు అనమాట ఎయిర్. డెప్త్ గేజ్ అనమాట. ఇది డెప్త్ గేజ్ అండ్ ప్రెజర్ గేజ్. ప్రెజర్ గేజ్ వచ్చేసరికి సిలిండర్లో ఎంత ఎయిర్ ఉంది, ఎంతసేపు మనం ఉండొచ్చు అనేది ఎయిర్ ఇండికేట్ చేస్తుంది. ఇంకా ఇవి ఫిన్స్ ఉంటాయి. ఫిన్స్ ఎఫిషియెంట్గా స్విమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈజీగా స్విమ్ చేయొచ్చు అండర్ వాటర్లో. ఇంకా ఇతను వేసుకున్న కంప్యూటర్ డైవ్ కంప్యూటర్ అంటాం. డైవ్ కంప్యూటర్ ఏంటంటే మనం ఎంత డెప్త్లో ఎంతసేపు ఉండొచ్చు, డీకంప్రెషన్కి గురి కాకుండా అంటే సిక్నెస్కి గురి కాకుండా ఎంతసేపు ఉండొచ్చు అనేది ఇండికేట్ చేస్తుంది. పైన వేసుకున్నది బీసీడీ సెట్, బాయిన్సీ కంట్రోల్ డివైస్. ఇది వచ్చేసరికి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత న్యూట్రల్ బాయిన్సీ చేసుకోవాలన్నా, నెగిటివ్ బాయిన్స్ చేసుకోవాలన్నా, పాజిటివ్ బాయింట్ చేసుకోవాలన్నా ఇది ఎయిర్ నింపుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇది అండర్ వాటర్ కెమెరా. మనం ఇప్పుడు షిప్ ర్యాక్ని ఏదైతే ఇప్పుడు షూట్ చేసామో ఇది అండర్ వాటర్లోని ఈ గోప్రో కెమెరాతో షూట్ చేసాం. దీని డెప్త్ లిమిట్ 60 మీటర్ ఉంది. 11 లీటర్ సిలిండర్ అనమాట. 11 లీటర్లో వాల్యూమ్ 200 kg అంటే 200 బార్ యాంబియంట్ ఎయిర్ అంటే నేచురల్ ఎయిరే లోపల నింపేసి కంప్రెస్ చేస్తాం 200 బార్ వరకు. సో దీంట్లో ఎక్కువ ఎయిర్ స్టోర్ అయి ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది. ఇది రెగ్యులేటర్ ఏంటంటే 200 బార్ నుంచి మనం బ్రీతబుల్ ఎయిర్ 7 to 9 బార్ వరకు ఇది రెగ్యులేట్ చేసి ఈ పైప్స్లో పంపిస్తుంది అనమాట. ఇవన్నీ టోటల్గా వచ్చేసరికి ఒక 12 kg వరకు ఉంటాయి. అడిషనల్గా మనం 12 kg వేసుకుంటే మళ్ళీ వెయిట్ బెల్ట్ ఉంటుంది. హ్యూమన్ బాడీ అన్నది పాజిటివ్ పాయింట్. ఇంకా లెడ్ వెయిట్స్ వేసుకుంటాం. ఆ వెయిట్స్ వల్ల కింద దిగలుగుతాం. అదర్వైజ్ వితౌట్ వెయిట్స్ మనం ఈవెన్ కిందకు కూడా దిగలేం ఈ సెట్స్తో. లెడ్ వెయిట్స్ ఉంటే ఒక బెల్ట్ వేసుకుంటాం అనమాట. ఆ బెల్ట్తోని ఒక 4-5 kg వేసుకుని తర్వాత దిగుతారు.